నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మనసులోని మాట కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో మన దేశ ప్రజలు దేశ హితం కోసం, సమాజ హితం కోసం ఎన్నో అద్భుతమైన పనులు చేస్తున్నారు. వారి గురించి విన్నప్పుడు మనకు ఒక కొత్త ప్రేరణ లభిస్తుంది. ఈరోజు కార్యక్రమాన్ని కొద్ది రోజుల క్రితం అథ్లెటిక్స్లో దేశం సాధించిన అటువంటి ఒక ఘనతతో ప్రారంభిస్తాను. జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ సమాఖ్య పోటీలు జరిగాయి. ఇందులో సుమారు 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వచ్చారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు క్రీడాంశాలలో 4 జాతీయ రికార్డులు బద్దలయ్యాయి. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విని శంకర్, దేవ్ మీనా మరియు కుల్దీప్ కుమార్ ఈ మిత్రులు వేర్వేరు విభాగాలలో కొత్త రికార్డులు సృష్టించారు. నేను ముందుగా వీరందరికీ చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఒక క్రీడాంశం అది దేశవ్యాప్తంగా బాగా చర్చనీయాంశమైంది. అదే 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల వ్యవధిలోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ రికార్డు 3 సార్లు బద్దలైంది. ఈ అద్భుతాన్ని చేసిన 2 క్రీడాకారులు గురీందర్ వీర్ సింగ్ మరియు అనిమేష్ కుజూర్. ఈసారి మనసులోని మాట కార్యక్రమంలో ఈ 2 క్రీడాకారులతో మాట్లాడాలని అనుకున్నాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ గారు మీకు కూడా నమస్కారం. నమస్కారం, సత్ శ్రీ అకాల్. నమస్తే సార్. నమస్కారం సార్. హేమండి, మీరు చాలా పెద్ద విజయాన్ని సాధించారు. మీ జంట కూడా గొప్ప అద్భుతం చేసింది. సంగీతంలో అయితే జుగల్బందీ చూశాం, కానీ సవాల్లో కూడా జుగల్బందీ ఉంటుంది. అంటే ఒకరు ఒక సవాలు విసిరితే మరొకరు ఆ సవాలును స్వీకరించి మళ్ళీ 3వ చేయడం. మీ వార్త చాలా ఆసక్తికరంగా ఉంది. మనసులోని మాట శ్రోతలకు మీ గురించి తెలియాలని, వాళ్లకు మీ గురించి సమాచారం అందాలని నేను కోరుకుంటున్నాను. మీరు సాధించిన పరాక్రమం గురించి తెలియాలి. నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్ అండ్ 4x100 మీటర్ల నేషనల్ రికార్డ్ హోల్డర్ను. నేను ఛత్తీస్గఢ్కు చెందిన వాడిని. ప్రస్తుతం ఒడిషా తరపున ఆడుతున్నాను. నేను గత సంవత్సరం ఏషియన్ మెడల్ అండ్ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ మెడల్ సాధించాను. ఇంకా నేను అథ్లెటిక్స్ 2021 నుండి మొదలు పెట్టాను. నేను స్కూల్ పాస్ అవుట్ అయ్యాక నేను సైనిక్ స్కూల్ అంబికాపూర్లో పాస్ అవుట్ అయ్యాను. మొదట్లో నేను ఫుట్బాల్ ఆడేవాడిని. కోవిడ్ సమయంలో మా అమ్మా నాన్నలు నన్ను బయట పరిగెత్తడమో ఆడుకోవడమో చేయమనేవారు. అలా కోవిడ్ తగ్గుముఖం పడుతున్నప్పుడు నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు జరగబోతున్నాయని అందులో పాల్గొనమని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడ నుండి జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారని నాకు తెలియదు. నేను అక్కడ నుండి జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఇప్పుడు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మరి గురీందర్ వీర్ గారి సంగతి ఏంటి? నమస్కారం అయ్యా. నా పేరు గురీందర్ వీర్. నేను భారత్ నౌకాదళంలో పెట్టి ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశంలో అత్యంత వేగంగా పరిగెత్తేవాడిని. ఇప్పుడే 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు సృష్టించాను. 10.1 సెకండ్ల కంటే తక్కువ సమయంలో పరిగెత్తిన మొదటి భారతీయుడిని నేనే. నేను పరుగు పందెంలోనూ నా ఉద్యోగంలోనూ దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, తాతగారు ఇద్దరు క్రీడల్లో ఉండేవారు. మన భారతదేశంలో ఒక సంస్కృతి ఉంది కదా, ఏదైనా పండగ వచ్చినప్పుడు, దీపావళి లేదా కొత్త సంవత్సరం లాంటివి వచ్చినప్పుడు మనం ఇల్లు శుభ్రం చేసుకుంటాం. అలా నేను మా నాన్నగారి పథకాలు, గెలుపు చిహ్నాలను శుభ్రం చేసేవాడిని. అది నాకు చాలా నచ్చేది, చాలా సంతోషంగా ఉండేది. నేను ఏదైనా గెలుపు చిహ్నాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు ఇది ఎక్కడ గెలిచారు, ఈ పథకం ఎక్కడ గెలిచారు, ఈ ఛాయాచిత్రం ఎప్పటిది అని అడిగేవాడిని. అప్పుడు ఆయన తన కథలు చెప్పేవారు. నేను ఇక్కడికి ఆడటానికి వెళ్ళాను, ఈ జాతీయ పథకం గెలిచాను, నేను మా జట్టుని ఇలా గెలిపించాను అని. అప్పుడు నేను కూడా ఏదైనా క్రీడలో పాల్గొనాలి అని వాళ్ళతో అనేవాడిని. ఆయన ఉదయాన్నే పరిగెత్తడానికి వెళ్ళేవారు. నేను కూడా నన్ను మీతో పాటు తీసుకెళ్లమని అడగడం మొదలు పెట్టాను. దాంతో నన్ను తీసుకెళ్లడం మొదలు పెట్టారు. ఆయన తన ఆటలో నేర్చుకున్న విషయాలను నాకు నేర్పించడం మొదలు పెట్టారు. దాంతో నాకు ఆసక్తి పెరిగింది. నేను హుసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం చూశాను. ఒక సరదా కథ ఉంది. నేను అప్పుడు టీవీ చూస్తుంటే మా అమ్మ, ఇప్పుడు చదువుకునే సమయం, నువ్వు చదువుకో అని టీవీ ఆపేసింది.
అప్పుడు నేను సరే మీరు నన్ను టీవీ చూడనివ్వడం లేదు కదా, ఒక రోజు వస్తుంది అప్పుడు మీరు నన్ను టీవీలో వెతుకుతారు, అదిగో గురేందర్ పరిగెడుతున్నాడని చూస్తారు అన్నాను. ఇప్పుడు మా అమ్మ నన్ను టీవీలో పరిగెడుతుంటే చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. వాహ్ వాహ్ వాహ్, మీది చాలా గొప్ప విషయం కదా. మధ్య తరగతి కుటుంబం అయ్యా. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంటి సమస్యల వల్ల ఆయన తన ఆటను వదిలేశారు. ఆయన నెరవేర్చుకోలేని కలను నాలో చూసుకున్నారు. నా కొడుకు ఆ కలను నెరవేరుస్తాడని నేను ఆయనతో మాట్లాడేవాడిని. మిల్కా సింగ్ ఎంత కష్టపడ్డారో వినేవాడిని. నేను కూడా ఒక రోజు మీ కలను నెరవేరుస్తాను అని చెప్పేవాడిని. దానికి ఆయన కలలు అలా నెరవేరవు, దానికి చాలా కష్టపడాలి, శ్రమించాలి అనేవారు. మిల్కా సింగ్ గారు రక్తం కక్కుకునేవారట, ఎండ్లో పరిగెత్తేవారట, రోజంతా సాధన చేసేవారట. ఆ విషయాలు నాకు స్ఫూర్తినిచ్చేవి. మా నాన్నగారు నన్ను దేశం కోసం పరిగెత్తమని, దేశానికి పథకాలు తీసుకురమ్మని, గెలవమని ప్రోత్సహించేవారు. నేను 100 మీటర్ల పరుగును ఎంచుకున్నప్పుడు కూడా అందరూ నన్ను 100 మీటర్లు వద్దు, అది భారతీయుల ఆట కాదు, భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగుకు సరిపోదు అనేవారు. కానీ మా నాన్నగారు ఎప్పుడు గురేందర్ అనేవారు. మనం ఇది ఎంచుకున్నాం, దీని నుండి వెనక్కి తగ్గకూడదు. ఎవరైతే మనం చేయలేమని అంటున్నారో వాళ్ళకి మనం చేసి చూపించాలి. నువ్వు చేసి చూపిస్తావు, నాకు నీ మీద నమ్మకం ఉంది అనేవారు. మా నాన్నగారు నా మీద ఉంచిన ఆ నమ్మకాన్ని నేను నా ధైర్యంగా మార్చుకుని ముందుకు సాగాను. ఈ రోజు ప్రతి భారతీయులు వేగంగా పరిగెత్తగలరు అని అంటున్నాడు. చూడండి, మీరిద్దరూ చాలా పెద్ద అద్భుతం చేశారు. కేవలం 2 రోజుల వ్యవధిలో మీరిద్దరూ 3 సార్లు జాతీయ రికార్డును బద్దలు కొట్టారు 100 మీటర్ల పరుగు పందెంలో. మరియు గురేందర్ వీర్ గారు చెప్పినట్లు ప్రజలు భారతీయుల శరీరం ఈ పనికి అస్సలు సరిపోదు అంటారు. అంత కష్టమైన పనిని కూడా మీరు చేసి చూపించారు. కాబట్టి మీ ఇద్దరిని నేను అడగాలనుకుంటున్నాను, మనసులోని మాట శ్రోతలు కూడా వినాలనుకుంటున్నారు. అంత పట్టుదల ఎక్కడిది? ఆ గెలుపు ఏంటి? ఏం ఆలోచించారు? ఎలా చేస్తున్నారు? ఇది ఎంత కష్టంగా ఉంటుంది? అవునయ్యా, నేను మొదలు పెట్టినప్పుడు చాలా కష్టపడ్డాను. చాలా సార్లు నేను చేస్తున్నది సరైనదేనా, నేను సరైనది ఎంచుకున్నానా అని సందేహం కూడా వచ్చింది. ఎందుకంటే ప్రతిసారి మనం గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించలేనప్పుడు, ఏదైనా గాయమైనప్పుడు మా ఇంట్లో వాళ్ళు నాకు అండగా నిలిచేవారు, పర్వాలేదు అని. ఒక రోజు బాగోలేకపోయినా, ఒక సంవత్సరం బాగోలేకపోయినా జీవితం ఏమీ పాడైపోదు. కలలు కనడం మానకూడదు. మా శిక్షకులు కూడా నాకు ఇదే నేర్పించారు, నువ్వు చేయకపోతే ఇంకెవరూ చేయలేరు అని. అలాంటప్పుడు మా సంఘం, మా చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తుంటే మాలోని ఆ ప్రేరణ ఎప్పటికీ చావదు. అనిమేష్ సార్ అథ్లెటిక్స్ మొదలు పెట్టినప్పుడు అందరూ నాతో అనేవాళ్ళు, చూడు ఇది కొత్త రంగం, నువ్వు చేయగలవో లేదో అని. అప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు నేను ఈ రంగంలోకి దిగాను కాబట్టి చేసి తీరుతాను అని. మా నాన్నగారు కూడా ఎప్పుడు నాతో అనేవారు, నువ్వు ఈ రంగంలోకి దిగావు కాబట్టి వెనక్కి తిరిగి చూడకు, ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించే వాళ్ళు చాలా తక్కువ. నువ్వు ఈ రంగంలోకి దిగావు కాబట్టి దీనిపై కట్టుబడి ఉండు, ఇందులో ముందుకు సాగు. చూడు, అన్ని సౌకర్యాలు అన్ని మేము కుటుంబంలో అండగా ఉంటాం, ఆర్థిక సహాయంతో సహా అన్ని మేము చూసుకుంటాం. నువ్వు కష్టపడి భారతదేశానికి చూపించు, భారతీయులు కూడా పరిగెత్తగలరని. ఎందుకంటే నాతో కూడా అనేవాళ్ళు, భారతీయుల శరీర తత్వం అంత వేగంగా పరిగెత్తడానికి సరిపోదని, 10 లేదా 10.1 సెకండ్ల లోపు పరిగెత్తలేరని, స్ప్రింట్ చేయలేరని. కానీ ఇప్పుడు మేమిద్దరం నిరూపించాం, భారతీయులు కూడా చేయగలరని. అలాంటిదేమీ కష్టమేమీ కాదు మాకు, మేము అన్ని చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నాకు చాలా ప్రేరణనిస్తాయి. మేము శిక్షణ తీసుకున్న కొద్దీ మా సమయాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటున్నాం. మిగతా భారతీయులకు కూడా ఈ విషయం తెలుస్తోంది, భారతీయులు కూడా చేయగలరని. మేము ఇంకా చేస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ క్రీడలకు కూడా ఎంపికయ్యాం, కాబట్టి రాబోయే పోటీలలో మేము ఇంకా బాగా రాణిస్తాం. బాగుంది. చూడండి, నా మనసులో ఒక కుతూహలం ఉంది, బహుశా ప్రజలకు కూడా ఉంటుంది. మీరిద్దరూ మంచి స్నేహితులని నేను విన్నాను. మీరిద్దరు ఏమైనా పంతం పట్టుకున్నారా? నువ్వు నా రికార్డ్ బద్దలు కొడితే నేను నీ రికార్డ్ బద్దలు కొడతాను అని. ముందు అనిమేష్ చెప్పు. సార్, ముందు రికార్డు 10.18 సెకండ్లు ఉండేది, అది నాదే. తర్వాత సెమీఫైనల్లో గురీందర్ అన్నయ్య 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టాడు. నేను మళ్ళీ సెమీఫైనల్ 2లో 10.15 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ అయ్యాక మేమిద్దరం సంతోషంగా ఉన్నాం. ఈ రోజు రికార్డ్ బద్దలైంది, మనమిద్దరమే చేశాం. ఎందుకంటే ఆ సమయంలో పోటీలో ప్రత్యర్థులమే అయినా మేమిద్దరం ముందే అనుకున్నాం. అంతకుముందు మేము పోటీ కోసం సౌదీ అరేబియా కూడా వెళ్ళాం, అక్కడ కూడా మేమిద్దరం ఒకే గదిలో ఉన్నాం. అప్పుడు కూడా మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం, భారతదేశంలో స్ప్రింటింగ్ ను ముందుకు తీసుకెళ్లాలని, అది మన చేతుల్లోనే ఉందని, మనం చేసేదే మిగతా వాళ్లకు ప్రేరణ ఇస్తుందని. గురీందర్ వీర్ ఏమంటారు? మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం.
ఎప్పుడైనా ఒకరికొకరం అవసరం వస్తే ఒకరికొకరం అండగా నిలబడతాం. ఇప్పుడు రికార్డులు చేసే ముందు నేను రికార్డు చేశాక అనిమేష్ చేశాడు కదా, మేము సన్నాహక వ్యాయామాలు చేస్తున్నప్పుడు నేను అనిమేష్కి చెప్తున్నాను, అనిమేష్ ఆ బ్లాక్ సరిగ్గా ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చో, అక్కడ సిద్ధం అవ్వు, మనం ఇక్కడ సన్నాహక వ్యాయామాలు చేద్దాం, ఇక్కడైతే సరిగ్గా ఉంటుంది అని ఒకరికొకరం సహాయం చేసుకుంటాం. అలా ఒకరికొకరం సహాయం చేసుకున్నప్పుడు అవతలి వాళ్ళు మెరుగవుతారు, మేము మెరుగవుతాం. కాబట్టి స్నేహం కూడా అవసరమే సార్. కానీ మేము మైదానం బయట పోటీ బయట ఉన్నప్పుడు స్నేహితులం, కానీ మైదానంలోకి వెళ్ళాక ఒకరికొకరం పోటీదారులం అయిపోతాం. నేను ఇతనికన్నా వేగంగా పరిగెత్తాలి, నేను ఇతనికన్నా వేగంగా పరిగెత్తాలి అని ఉంటుంది. చూడండి, మీరిద్దరూ చేసిన ఈ పోటీ దేశం గౌరవాన్ని పెంచడానికే, భవిష్యత్తులో దేశాన్ని ఈ స్థానానికి చేర్చడానికి. అది ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. నేను నమ్ముతున్నాను మీలో ఉన్న ఈ క్రీడా స్ఫూర్తి, ఆడాలి, ఒకరికొకరు సవాలు విసురుకోవాలి, ఆ తర్వాత ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇది మీరు చేసిన అద్భుతమైన పని. నా తరపున మీకు చాలా చాలా అభినందనలు, నా శుభాకాంక్షలు. మీరు దేశం పేరు నిలబెడతారని నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు ఇలాగే కష్టపడండి, చాలా అభివృద్ధి సాధిస్తారు. నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ధన్యవాదాలు అయ్యా, మీకు ధన్యవాదాలు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశవాసులారా, ఈ సమయంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. తీవ్రమైన ఎండ, వేడి గాలులు, ఇలాంటి వాతావరణంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు జారీ చేసిన మార్గదర్శకాలను కూడా మర్చిపోకండి మిత్రులారా. మన దగ్గర వేసవిని ఎదుర్కొనే పద్ధతి చాలాసార్లు వంట గదిలోనే దొరుకుతుంది. మీరు కూడా గమనించి ఉంటారు. వేసవి పెరిగే కొద్దీ ఇంట్లో వంట రుచి మారిపోతుంది, వంటల తీరు మారిపోతుంది. ఎక్కడో కుండలోని నీళ్లు బయటకు వస్తాయి, ఎక్కడో పెరుగు తోడుకుంటుంది, ఇంకెక్కడో పచ్చి మామిడికాయలు ఉడకబెట్టడం మొదలవుతుంది. ఆ తర్వాత మొదలవుతుంది దేశీయ పానీయాల పర్వం. దేశీయ పానీయాల గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. మీరు ఉత్తర భారతదేశానికి వెళ్తే చాలా చోట్ల మీకు ఆమ్ పన్నా దొరుకుతుంది. పచ్చి మామిడికాయ రుచి, వేసవి నుండి ఉపశమనం కూడా. పంజాబ్, హర్యానా వెళ్తే లస్సీ దొరుకుతుంది, పెద్ద గ్లాసులో లస్సీ. రాజస్థాన్, గుజరాత్లలో మజ్జిగ, అది ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. ఇక బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో సత్తు షర్బత్, దాని గురించి చెప్పేదేముంది, కడుపు నింపుతుంది, బలాన్నిస్తుంది. కొంకణ్, గోవాలలో కోకం షర్బత్, సోల్ కఢీ. దక్షిణ భారతదేశంలో పానకం, నీర్మోర్, సంభారం. ఒడిశాలో బేల్పన. అవి కేవలం పానీయాలు కావు, భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల సంప్రదాయంలో భాగం. ఇందులో ఒక భారతం, శ్రేష్ఠ భారతం అనే భావన కూడా కనిపిస్తుంది. ఇంకో విషయం తప్పక గుర్తుంచుకోండి, వీటిలో చాలా వరకు మన సొంత వంటగది నుండే వచ్చాయి, మన పొలాల నుండే వచ్చాయి. వీటికి పెద్ద పేరు ప్రఖ్యాతులు లేవు, కానీ తరతరాల అనుభవం వాటిలో ఇమిడి ఉంది. మీరు కూడా వేసవిలో దేశీయ పానీయాలను బాగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాగానే ప్రతి ఇంట్లో మరో చర్చ మొదలవుతుంది. అదే మామిడి పండు. మామిడి పండు ఒక చర్చనీయాంశం. భారతదేశంలో వేసవిలో మామిడి పండు గురించి మాట్లాడుకొని ఇల్లు బహుశా ఉండదు. ప్రతి ప్రాంతానికి దాని సొంత మామిడి, దాని సొంత రుచి, దాని సొంత సువాసన. మహారాష్ట్ర, కొంకణ్ల హాపూస్ అల్ఫోన్సో, గుజరాత్ కేసర్, ఇది ఆమ్రస్కు ప్రాణం. ఉత్తరప్రదేశ్ దసరి, ఇంకా నా కాశీ లంగడా. అయితే లంగడా మామిడిలో ఒక ప్రత్యేకత ఉంది. పండిన తర్వాత కూడా దాని రంగు చాలాసార్లు పచ్చగానే ఉంటుంది. బీహార్ జర్దాలు, దాని సువాసన దూరం నుంచే గుర్తుపట్టేలా ఉంటుంది. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ప్రజల జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఇక దక్షిణ భారతదేశానికి వెళ్తే అక్కడ బంగినపల్లి, తోతాపురి, నీలం, మల్గోవా. బెంగాల్లో హిమసాగర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో
సువర్ణరేఖ అంటే ప్రదేశం మారుతుంది. మామిడి పండు రూపం, రంగు, దాని రుచి కూడా మారిపోతుంది. మిత్రులారా, మామిడి పళ్ళ ఈ ప్రయాణం ఇప్పుడు గ్రామాల నుండి గ్లోబల్ మార్కెట్కి కూడా చేరుకుంటోంది. ఈరోజు మన్ కీ బాత్ ద్వారా మామిడి పండించే నా రైతు సోదర సోదరీమణులను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నాను. మీరు దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు కేవలం రైతులు మాత్రమే కాదు, చాలా ప్రత్యేకమైన వారు. ఇలాగే కొనసాగించండి మిత్రులారా. ఈ వేసవి రోజుల్లో సాధారణంగా పాఠశాలలకు సెలవులు ఉంటాయి. కానీ నేను ఒక అలాంటి తరగతి గురించి చెబుతాను. అందులో చేరాలని మీకే అనిపిస్తుంది. మిత్రులారా, ఒక పరిస్థితిని ఊహించుకోండి. పిల్లలు, యువకులు, పెద్దలు కూడా వచ్చే ఒక పాఠశాల. అక్కడ ఎలాంటి రుసుము ఉండదు, పెద్ద భవనం ఉండదు, తరగతి గదులు కూడా ఉండవు. ఇంకా అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే అక్కడ తరగతి నదిలో జరుగుతుంది. మిత్రులారా, ఇది ఏ కథ కాదు, ఇది ఒక నిజమైన ప్రయత్నం. కేరళలోని ఆలువాలో సాజీ వల్షేరిల్ గారు ఇలాంటి ఒక ఈత శిక్షణా కేంద్రాన్ని నడుపుతున్నారు. ఇప్పటి వరకు 15,000 మందికి పైగా ఇక్కడ ఈత నేర్చుకున్నారు. సాజీ గారు దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఈ ప్రయత్నం వెనుక ఒక బాధ కూడా దాగి ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలా మంది విద్యార్థులు మరణించారు. ఆ సంఘటన సాజీ గారిని లోపల కుదిపేసింది. ఆయన పిల్లలకు ఈతొచ్చి ఉంటే బహుశా ఎన్నో ప్రాణాలు నిలిచేవి కదా అని అనుకున్నారు. అంతే, అక్కడి నుండే ఆయన ఈ ఉద్యమం మొదలైంది. మిత్రులారా, సాజీ వల్షేరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. సేవ చేయడానికి పెద్ద పెద్ద సాధనాలు అవసరం లేదు. కావాల్సిందల్లా ఒక మంచి సంకల్పం, ఇంకా నిరంతర ప్రయత్నం. వీటితోనే వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, గడిచిన రోజుల్లో నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ వెళ్ళే అవకాశం దొరికింది. అక్కడ నేను ఈ పర్యటనలో భాగంగా చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఒక అటువంటి క్షణం వచ్చింది, అది ప్రతి భారతీయుడిని గర్వంతో నింపేసింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేకమైన వేడుకలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమంలో నెదర్లాండ్స్ ప్రధానమంత్రి కూడా ఉన్నారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు దేశ విదేశాల నుండి నిరంతరం సందేశాలు వస్తున్నాయి. ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, గర్వపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా దీని పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజలలో చాలా జిజ్ఞాస కూడా ఉంది. అందుకే ఈ రోజు నేను దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వీటిలో 21 పెద్దవి మరియు 3 చిన్న తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా రాజేంద్ర చోళుడు 1వ ద్వారా తన తండ్రి అయిన రాజరాజ చోళుడి ఒక వాగ్దానాన్ని నెరవేర్చడానికి సంబంధించినవి. వీటిలో ఆనైమంగళం అనే గ్రామాన్ని ఒక బౌద్ధ విహారానికి దానంగా ఇచ్చినట్లు ప్రస్తావన ఉంది. ఈ తామ్ర ఫలకాలలో చోళ వంశం యొక్క విజయాలు కూడా వర్ణించబడ్డాయి. వీటి ద్వారా చోళ సామ్రాజ్యం యొక్క నావికా శక్తి ఎంత బలంగా ఉండేదో తెలుస్తుంది. ఆగ్నేయాసియా దేశాలతో వారి సంబంధాల గురించి కూడా సమాచారం వీటిలో దొరుకుతుంది. చోళ సామ్రాజ్యం యొక్క సుసంపన్నమైన చరిత్ర, సంస్కృతి పట్ల మనందరికీ చాలా గర్వంగా ఉంది. మిత్రులారా, మన ప్రభుత్వం భారతదేశపు ఇటువంటి అమూల్యమైన వారసత్వ సంపదను సంరక్షించడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో జ్ఞాన్ భారతం ప్రచారం కింద ఛత్తీస్గఢ్లోని మల్హార్లో కూడా ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు దొరికాయి. ఇవి పాండువంశీ రాజవంశానికి చెందిన మహర్షి బాలార్జునుడి పరిపాలనా కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం
ఈ శాసనాలు 6-7వ శతాబ్దానికి చెందినవి. అంటే 1500 సంవత్సరాల పాతవి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి మరియు పాళీ భాషలో వ్రాయబడ్డాయి. వీటి ద్వారా ఆ కాలం నాటి పరిపాలనా వ్యవస్థ, ధర్మం, సంస్కృతి గురించి ముఖ్యమైన సమాచారం తెలుస్తుంది. మిత్రులారా, మన భారతదేశంలో ఖగోళ విజ్ఞానం అంటే ఆస్ట్రానమీ పట్ల ఎప్పుడు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. మన దేశంలో నేటికి ఎన్నో శతాబ్దాల క్రితం నాటి అబ్జర్వేటరీలు ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన గణిత ఆవిష్కరణలు జరిగాయి. మార్గనిర్దేశనమైన, పంచాంగమైన లేదా మన పండుగలు పబ్బాలు, వీటన్నిటికీ ఆకాశంతో, నక్షత్రాలతో సంబంధం ఉంది. మన దగ్గర ఖగోళ శాస్త్రం ప్రతి తరంలోనూ కుతూహలాన్ని రేకెత్తించింది, అన్వేషణకు ప్రేరేపించింది. నేటి యువతలో కూడా దీని పట్ల చాలా ఉత్సాహం కనిపిస్తోంది. ఈ రోజుల్లో మీరు కూడా చూస్తూనే ఉంటారు. దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర సంఘాలు వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. పెద్ద నగరాల నుండి చిన్న పట్టణాల వరకు, పాఠశాలల నుండి ఉద్యానవనాల వరకు వీటి కార్యకలాపాలు కనిపిస్తున్నాయి. నాకు బెంగళూరు ఆస్ట్రానమికల్ సొసైటీ గురించి సమాచారం అందింది. ఇక్కడ పరిశీలన సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాలలో ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం 30 గంటల ఒక వినూత్నమైన శిక్షణను ప్రారంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాలను చూడటం అనేది ఒక అద్భుతమైన అనుభవం. ఆస్ట్రోకేరళ అనే ఒక సంస్థ రాత్రిపూట పరిశీలన శిబిరాలు మరియు కార్యశాలలు నిర్వహిస్తుంది. ఇక్కడ యువ మిత్రులు దూరదర్శిని తయారు చేయడం మరియు నక్షత్ర పటాలను ఉపయోగించడం నేర్చుకుంటారు. రాజ్కోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ గీర్ అడవుల నుండి మొదలుకొని కచ్ ఎడారి వరకు జ్యోతిర్విద్యా పరిసంస్థ అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలను నిర్వహించింది. ఇది అన్ని ఖగోళ శాస్త్ర సంస్థలలో అత్యంత పురాతనమైన వాటిలో ఒకటి. ఇక్కడ పరిశీలన సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం మరియు దూరదర్శనుల గ్రంథాలయం కూడా ఉన్నాయి. నేను ఐఎస్సిసి గురించి కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. ఇది విద్యార్థులు నడిపే దేశవ్యాప్త వ్యవస్థ. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం అన్నింటినీ కలుపుతుంది. మిత్రులారా, మన అభిరుచుల కోసం సమయం కేటాయించడం, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. యువ తప్పకుండా ఏదైనా ఖగోళ శాస్త్ర సమితిలో చేరాలని, ఈ సెలవుల్లో ఏదైనా నక్షత్రశాలను కూడా తప్పకుండా చూడటానికి వెళ్ళాలని నేను కోరుతున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దూరదర్శన్లో చూస్తున్న వారితో నేను చెబుతున్నాను, ఒక దృశ్యాన్ని తప్పకుండా చూడండి. ఈ దృశ్యం ఈ మధ్య చాలా చర్చనీయాంశమైంది. ఇందులో కొంతమంది చాలా ఓపికగా, చాలా జాగ్రత్తగా ఒక గంగా డాల్ఫిన్ను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి దాదాపు 13 గంటలు పట్టిందని, చివరికి ఆ డాల్ఫిన్ బ్రతికిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా పెద్ద పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. అలాంటి సమయంలో నమామి గంగే కార్యక్రమం కింద తయారైన ఈ అంబులెన్స్ ఆపద్బంధులాగా అక్కడికి చేరుకుంది. తర్వాత చాలా జాగ్రత్తగా దాన్ని బయటకు తీశారు. దానికి పరీక్షలు చేశారు, చికిత్స చేశారు. తర్వాత దాన్ని సురక్షితంగా రాప్తి నదిలో వదిలిపెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక జీవి మళ్ళీ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రక్షక రోగి వాహనం చాలా ప్రత్యేకమైనది.
దీనిని ఒక కదిలే వైద్యశాలలాగా తయారు చేశారు. ఇందులో డాల్ఫిన్లను సురక్షితంగా ఉంచే ఏర్పాటు ఉంది. ప్రాణవాయువు సౌకర్యం ఉంది. ప్రత్యేకమైన స్ట్రెచర్ ఉంది. రక్షణ పరికరాలు అంటే ఒకవేళ ఏదైనా డాల్ఫిన్ గాయపడినా, కాలువలో చిక్కుకుపోయినా లేదా నది నుండి వేరుపడిపోయినా వెంటనే దానికి సహాయం చేయవచ్చు. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్లను కాపాడినప్పుడు మనం కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడటం లేదు. మనం గంగ యొక్క జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నాం. నది యొక్క మొత్తం జీవన వ్యవస్థను కాపాడుతున్నాం. ఇంకా మన రాబోయే తరాల కోసం ప్రకృతి యొక్క ఒక అమూల్యమైన వారసత్వ సంపదను కూడా కాపాడుతున్నాం. నా ప్రియమైన దేశవాసులారా, మీలో చాలా మందికి నది, చెరువు, బావి నీళ్లతో ముడిపడిన అలవాట్లు తప్పకుండా ఉండే ఉంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం గుర్తుండవచ్చు. కొందరికి స్నేహితులతో చెరువు గట్టున ఆడుకోవడం, కొందరికి ఆ మట్టి సువాసన గుర్తుండవచ్చు. చిన్ననాటి ఇలాంటి జ్ఞాపకాలు జీవితాంతం మనసులో నిలిచిపోతాయి. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాలను కాపాడే ఒక స్ఫూర్తిదాయకమైన గాథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుండి మన ముందుకు వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమ నదిని చూసి చాలా బాధపడేవారు. ఎందుకంటే ఏ నదిలో అయితే ఆయన తన చిన్నతనంలో స్వచ్ఛతను, జీవాన్ని చూశారో, కాలక్రమేణా ఆ నదిలో ప్లాస్టిక్ పేరుకుపోవడం మొదలైంది. మురికి అంతకంతకు పెరిగిపోసాగింది. శ్రీమాన్ ఆకాష్ ఫిర్యాదు చేయకూడదని, ఒక కొత్త ఆరంభం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫిర్యాదు కాదు, ఆరంభం అనేది మంత్రంగా మారింది. ఆయన తన స్నేహితులను వెంట తీసుకున్నారు. కేవలం వల్, పార, గంప మాత్రమే ఉన్నాయి. కానీ అన్నింటికన్నా పెద్ద బలం ఏదైనా మార్పు తీసుకురావాలన్న సంకల్పం. ఈ యువకులు నదిలోకి దిగేవారు. గుర్రపు డెక్కను కూడా తీసేవాళ్ళు. ప్లాస్టిక్ చెత్తను బయటకు తెచ్చేవాళ్ళు. చాలాసార్లు ఒకే రోజులో 50 నుండి 60 కిలోల వరకు చెత్తను నది నుండి తీశారు. నెమ్మదిగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్ళీ శుభ్రంగా కనిపించడం మొదలైంది. చుట్టుపక్కల వాళ్ళ దృష్టి కూడా ఈ పని వైపు మళ్ళింది. ప్రజలలో పరిశుభ్రత పట్ల అవగాహన పెరిగింది. మిత్రులారా, ఇలాంటిదే ఒక స్ఫూర్తిదాయకమైన కథ గోవా నుండి కూడా మన ముందుకొచ్చింది. గోవాకు చెందిన బాలకృష్ణ అయ్య గారు పదవి విరమణ చేసిన ఉపాధ్యాయుడు. కానీ సమాజం కోసం పనిచేయాలనే ఆయన ఉత్సాహం ఈనాటికి అలాగే ఉంది. ఆయనకు మడ్డి తలా ప్రాంతంలో నీటి సమస్య చాలా ఇబ్బంది పెట్టేది. ఆయన కూడా పరిష్కారం కోసం పని మొదలుపెట్టారు. బాలకృష్ణ గారు గొట్టపు మార్గం వేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. దీనివల్ల చాలా ఇళ్లకు నీళ్లు చేరాయి. నీళ్ల కోసం రోజూ కష్టపడాల్సిన కుటుంబాలకు ఇది చాలా పెద్ద ఊరటనిచ్చింది. మిత్రులారా, పోయిన నెల నాకు ఒక మంచి అనుభవం ఎదురైంది. దీనికి మన్ కీ బాత్తో కూడా సంబంధం ఉంది. అందుకే ఈరోజు నేను దాని గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. తమిళనాడులోని నాగర్కోయిల్లో నేను ఒక ఉపాధ్యాయురాల్ని కలిశాను. దాదాపు 3 దశాబ్దాల క్రితం కూడా నేను ఆమెను కలిశాను. నేను మాట్లాడుతోంది గిరిజ అమ్మగారి గురించి. ఈ భేటీ సమయంలో కొంతమంది యువ విద్యార్థులు కూడా ఆమెతో ఉన్నారు. మిత్రులారా, గిరిజ అమ్మగారు దాదాపు 15 పాఠశాలలు నడుపుతున్నారు. వాటిలో చెన్నైలోని జై గోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ముఖ్యమైనది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తోంది, ఇంకా ఇస్తుంది. ఆమె మన్ కీ బాత్ నుండి స్ఫూర్తి పొంది దేశంలోని ఎందరో సైనికుల కోసం విరాళం ఇవ్వాలని సంకల్పించుకున్నారు. దీనికోసం ఆమె తన అన్ని పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించారు. వీరి జవానుల కోసం ప్రతిరోజు ₹1 విరాళం ఇవ్వమని ఆమె పిల్లలకు చెప్పారు. అంటే ఒక సంవత్సరంలో ప్రతి విద్యార్థి నుండి ₹365 జమ అయ్యాయి. ఈ చిన్న చిన్న విరాళంతో దాదాపు 40 లక్షల రూపాయలు పోగయ్యాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ము చెక్కును నాకు అందించారు. ఆమెతో మాట్లాడేటప్పుడు నాకు అనిపించింది,
భారతమాత పట్ల ఆమెకున్న అంకిత భావం ఎంత గొప్పదో. గతేడాది చెన్నైలోని మొదటి హిందూ విద్యాలయం తన 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. దేశ్ విద్య, సాంస్కృతిక గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పాఠశాలల సముదాయం పాత్ర చాలా ప్రశంసనీయం. దీనితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన వీర సైనికుల కోసం విరాళాలు ఇచ్చిన ఆ విద్యార్థులను కూడా ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నాను. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి నగరంలో మనకు స్ఫూర్తినిచ్చేది ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. చాలాసార్లు ఈ ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ మనం వాటి గురించి తెలుసుకున్నప్పుడు దేశం తన ప్రజల శక్తితో ముందుకు సాగుతోందన్న నమ్మకం మరింత బలపడుతుంది. మీ చుట్టుపక్కల జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలను తప్పకుండా గమనించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. సమాజం కోసం మంచి పనులు చేస్తున్న వారిని గుర్తించండి, వారిని ప్రశంసించండి, వారి నుండి నేర్చుకోండి. వీలైతే మీరు ఏదైనా మంచి పనిలో పాలు పంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మళ్ళీ మీతో కలుస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.